31/10/2023 నుండి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సమగ్ర శిక్ష బాపట్ల ద్వారా నిర్వహించిన కార్యక్రమాలు. విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, పునరావాస సేవలు అందించటం, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన, ధైర్యం కల్పించటం, IERPS స్పెషల్ ఎడ్యుకేటర్లు, ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించటం, ఎన్రోల్మెంట్ డ్రైవ్ ద్వారా పాఠశాల వెలుపల ఉన్న చిన్నారులను గుర్తించి చేర్పించటం, ఇంటి ఆధారిత విద్య ద్వారా చిన్నారుల అభ్యాసాన్ని పర్యవేక్షించటం, జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించటం, కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభను ప్రోత్సహించటం, భవిత కేంద్రాలను సందర్శించి సేవలను పర్యవేక్షించటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అలవెన్సులు అర్హులైన చిన్నారులకు అందేలా చర్యలు తీసుకోవటం, మెడికల్ అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించటం, వీల్ చైర్లు, ట్రైసైకిల్స్, హీరింగ్ ఎయిడ్స్, బ్రెయిల్ కిట్లు తదితర సహాయ ఉపకరణాలు పంపిణీ చేయటం, చిన్నారులు IERPS స్పెషల్ ఎడ్యుకేటర్లకు ట్యాబ్స్ పంపిణీ చేసి డిజిటల్ విద్యను ప్రోత్సహించటం, 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సన్మానించి ఉన్నత విద్యపై మార్గదర్శకత్వం ఇవ్వటం, ఫిజియోథెరపీ సేవలను పర్యవేక్షించి నాణ్యమైన సేవలు అందేలా చూడటం, భవిత ఆటిజం కేంద్రాల అభివృద్ధి పనులను పర్యవేక్షించటం, బాపట్ల ఆటిజం కేంద్రం నిర్మాణ పనుల్లో సమన్వయం చేసి పర్యవేక్షించటం, రాష్ట్ర స్థాయి శిక్షణలో పాల్గొని కొత్త విధానాలను అమలు చేయటం, CIET, NCERT ఆన్లైన్ శిక్షణను పూర్తి చేసి వృత్తి నైపుణ్యాలను పెంపొందించటం, అవసరమైన విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులు, వారి కుటుంబాలకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం, మార్గదర్శకత్వం అందించటం మరియు చిన్నారుల ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని, దేశభక్తి భావాన్ని అభినందిస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ప్రశంసించారు.